పేదలకు విద్యా వైద్యంతో పాటు ఉపాధి దూరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. పులివెందుల మెడికల్ కాలేజీని జిల్లా వైసీపీ నేతలు సందర్శించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామ్ గోవింద్ రెడ్డి, రామ్ సుబ్బారెడ్డి కాలేజీని నిశితంగా పరిశీలించారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. సీఎంకు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్లిందన్నారు. ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. కోట్లు వెచ్చించి వైద్యశాలలను నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్యం అందించాల్సింది పోయి వాటిని ప్రైవేటు పరం చేయటం ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను విక్రయించే కార్యక్రమానికి తెరలేపారని ఆరోపించారు వైసీపీ నేతలు. హాస్పిటల్ బిల్డింగ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూడడం జరిగింది. సో మనం అందరం కూడా చూడడం జరిగింది. ఈ బిల్డింగ్ సంబంధించి 542 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలా అని చెప్పి నిర్మించడం జరిగింది. ఎంతో మంది పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబాలు, డబ్బున్న వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లను, వాళ్ళ కుటుంబ పెద్దలను కాపాడుకునే దానికి హైదరాబాద్ హాస్పిటల్స్, ఎక్కడ పోయినా హాస్పిటల్లో బెడ్లు లేక చేర్పించాలంటే కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలు కాపాడుకునే దానికి ఆస్తులు అమ్మి పేదవాళ్ళు కూడా 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కూడా బిల్లులు వేసినా కూడా ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి చూసాం. ఎంత దుర్మార్గం అంటే, ఎంత దద్దమ్మ ప్రభుత్వం అంటే, ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వంలో అలయన్స్ గా ఉండే ప్రభుత్వం ఇది. ఇక్కడ వాళ్ళ మంత్రులు ఉండారు, అక్కడ వీళ్ళ మంత్రులు ఉండారు. మరి ఈయన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్తే 50 సీట్లు కాదు కదా 150 సీట్లు తెచ్చుకునే అధికారం ఉంది ఆయనకు, ఆ పలుకుబడి ఉంది కేంద్ర ప్రభుత్వం వద్ద. మరి అలాంటి ఆ ప్రయత్నం చేయకోకుండా ఆ 50 సీట్లు కూడా మాకు వద్దని చెప్పి రాసిచ్చిన మరి ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఏమిటి, మరి ఎంతో మంది ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు దేశ విదేశాల్లో ఉన్నారంటే అది ఎవరి పుణ్యమో, ఎవరి ద్వారా జరిగిందో కథ ఆలోచించాలని చెప్పి ప్రజలకు మనవి చేస్తున్నాం. 52 ఎకరాలలో 560 కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలోనూ లేనంత గొప్ప వసతులతో, పరికరాలతో, ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుసు. గుడ్డిగా జగన్ మేము ప్రేమిస్తున్నాం, మావాడు అని ప్రేమిస్తున్నాం.